సో హలో కాక అందరికీ నమస్తే. ఎట్లుండ్రు? నేను మీ ఆర్కేపల్లి మాధవ్. ఈ మట్టి గడ్డ అయితే వచ్చేసి ఇంత ఎత్తున్నది, మొత్తం క్లీన్ చేసిన అనమాట. ఇది ఎందుకంటే నేను ఇక్కడ మధ్యలో పొలానికి పంట కోసం వాటర్ అవసరం ఉంది, బోరేసాను అనమాట. ఒక 4-5 కలిసి ఒక ట్రాన్స్ఫారం బిగించుకోవాలి. అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫారం కట్ట కట్టేసి దాని కిందికి మట్టేస్తున్నాం అన్నమాట. ఇంత కష్టమైన పని చూడండి. సో ఫార్మర్ అంటే ఇంత కష్టపడాలనేది మీరు చూసుకున్నట్లయితే ఇట్లుంటుంది అనమాట. ఖాళీ వీడియోస్లలో కాలు మీద కాలు వేసుకొని ఫార్మర్ అంత బెస్ట్ పని, రైతు అంత బెస్ట్ పని అంటారు. ఇవన్నీ ఇట్లాంటి కష్టమైన పనులు ఉంటాయన్నమాట. సో చూడండి, ఎందుకంటే మాది పొలం ఉంది, నేను కూడా రైతు పనే చేస్తా. గొర్రెలు కాస్తూ ఉండి ఇన్ని రోజులు కొంచెం కష్టంగా ఉంది. మొత్తం మట్టిగడ్డ మొత్తం క్లీన్ చేశాను కాబట్టి నేను ఒక ఫార్మర్ని అనమాట. ఇంత కష్టమైన పనులు కూడా ఉంటాయి మీకు చూపించాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఒకరి కింద పనిచేసే పని ఏది కాకుండా ఏదంటే ఒకరి కింద పని చేయకుండా చేసే పని ఫార్మింగ్ అని అంటున్నారు. కాబట్టి నేను వీడియో చేసి చూపిస్తున్నా. ఇంత కష్టమైన పని చేస్తే కానీ కడుపు నిండా దొరకదన్నమాట మాకు కూడా. మీరు ఒక వచ్చేసి చూసుకుంటే నా బ్యాక్ సైడ్ కట్ట కనిపిస్తుందా, ఇదే అనమాట ట్రాన్స్ఫారం కట్ట. ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అక్కడ నుండి ఇక్కడ దొబ్బేసాను, ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కిందికి లాక్కోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి లెవెల్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టంగా ఉంటుంది. రైతు రాజు అంటే ఇట్లాంటి కష్టాలు పడింది రైతు రాజు ఎట్లయితాడు? మేము చేసేది ఒక పని అయితే చేసుకునేది ఇంకో పని. సో ఫ్రెండ్స్, రైతుకి ఇంత కష్టం ఉంటుంది కాబట్టి ఎప్పటికీ రైతు ఎదుగుతలేడనమాట. ఈ కష్టాలన్నీ, ఈ ట్రాన్స్ఫారం రావడానికి 6 నెలలు టైం అయింది. ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మేము. సో మీరు ఈ మట్టిగడ్డ అనేది చూసుకుంటే ఒక ట్రిప్ ట్రాక్టర్ మన్ను అనమాట. ఇది ట్రాక్టర్ మన్ను మొత్తం నేను ఒక్కనే లెవెల్ చేసిన అనమాట. ఒక్కరు చేసే పని ఇంకొకరిని చేసుకో అవసరం లేకుండా ఈ కట్ట అంతా ఇటు పోస్తే మొత్తం క్లీన్ చేయడానికి 4 గంటలు టైం పట్టిందనమాట. సో ఈ మట్టిగడ్డని క్లీన్ చేయడానికి 4 గంటలు టైం పట్టిందనమాట నా ఒక్కనికి. అందుకనే అంటారు రైతు ఎంత బలమైన వ్యక్తి అనేది. చూసుకున్నట్లయితే మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇంకా కొద్దిగా ఉంది, ఆ కొద్దిగా మొత్తం తీసేసిన తర్వాత మాట్లాడుకుందాం. మీరు వీడియో చూడండి. రైతు 6 నెలలు కష్టపడితే పంట ఇంటికి రావడానికి చూడంగా మళ్ళీ గవర్నమెంట్ స్టాంప్ కావాలి. అక్కడ పోయి ఇక్కడ వచ్చేసరికి రైతు అప్పులు ఎక్కువైపోయి వడ్డీలకి వెళ్ళిపోతాయి అన్నమాట. వడ్డీ తెచ్చుకున్న బాగుంటుందండి. సో మా పొలం అయితే ఇదే ఫ్రెండ్స్.
ఎలాంటి పని ఈజీగా కావాలంటే మన గవర్నమెంట్కి రైతు అప్లై పెట్టిన వెంబటే స్పందిస్తే ఎలాంటి కష్టం ఉండదు, రైతు ఎప్పుడూ రాజవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ గమనించాలన్నమాట. రైతు వచ్చి ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే వెంబటే తీర్చిందంటే మన గవర్నమెంట్ నుండి సహకారం తొందరగా అందితే రైతులు బాగుపడతారనమాట. రైతులకి ఎలాంటిది వచ్చినా బెనిఫిట్ చేయాలన్నమాట గవర్నమెంట్. మన గవర్నమెంట్ వెంబటే స్పందించి ఆ రైతుకి ఏం కావాలనేది తొందరగా ఇచ్చేసిరంటే రైతుకి ఎలాంటి కష్టం ఉండదు ఫ్రెండ్స్. రైతుకి కష్టం ఉండకుండా చేయాల్సిన పని ఏదంటే గవర్నమెంట్ ఏదైనా అప్లై పెట్టిరంటే గవర్నమెంట్లో పోయి మన రైతులు వెంబటే గవర్నమెంట్ చేసి పెట్టిందంటే వర్క్ మొత్తం తొందరగా అయిపోయిందంటే రైతుకి ఎప్పుడు కష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా రైతు పని చేస్తాం, గొర్రెలు కాస్తాం. ఇప్పుడు ఏదైనా మాకు అన్నీ అలవాటే, అన్ని పనులు చేసుకుంటాం అన్నమాట. అందుకనే అడుగుతున్నా, ఈ వీడియోలో నేను చెప్తున్నా మీకు. ఇది వచ్చేసి మా సొంత పొలం ఫ్రెండ్స్. కొండకి దగ్గరగా ఉంది మా పొలం. ఇక్కడ మాకు అడవి దగ్గర ఉంది కాబట్టి అడవి పందుల పంచాయతీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మొత్తం మొత్తం దగ్గర ఉన్నందువల్ల తొందరగా పందులు వచ్చేసి మొత్తం గలీజ్ చేస్తాయి, పొలం మొత్తం తోడిపడేస్తాయి. ఎందుకంటే పందులు దాడి ఎక్కువ, అడవి పందులు, కోతులు, ఇట్లాంటి కొండముచ్చులు, ఇంకా వేరే వేరే జంతువులు వస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఏదు అంటారనమాట. దీన్ని ఇట్లా కొట్టి పడేస్తుంది ఫ్రెండ్స్ చెట్లని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెట్లని ఇట్లా కొట్టి పడేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా కొట్టి సగము తినదు, ఎలాంటి పని చేయనీదు. రైతుకు కష్టం హాని కలిగించేదంటే ఏదు, పందులు, అడవి పందులు. చూడండి ఫ్రెండ్స్, ఇంతగా మొత్తానికి మనుషులు కోసినట్లా చేసింది ఫ్రెండ్స్. ఏదంటారు ఫ్రెండ్స్ ఇట్లా చేసిందని? ఎందుకంటే అది మొత్తానికి నష్టం కలిగిస్తుంది కానీ అది కడుపు నిండా తినదు. రైతుకు ఇంత నష్టం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంత కట్ చేసింది, ఏం లేదన్నా ఇక్కడ ఒక చెట్టుకు 1/4 కేజీ జొన్నలు వస్తాయన్నమాట. జొన్న సేను ఇది. 1 కేజీ, కేజీన్నర, 2 కేజీలు లాస్ ఉండొచ్చు. ఎక్కడెక్కడ ఎంత నష్టం చేసినా తెలియదు అన్నమాట. అడవి పందులు కూడా వచ్చి మొత్తం గుంతలు తోడతాయి అన్నమాట. చెట్లను మొత్తం పీకేస్తాయి అవి అడవి పందులు అంటే. అది వచ్చేసి మధ్యలోకి కొరికి పడేసింది. చూసుకున్నట్లయితే అది తినలేదన్నమాట ఫ్రెండ్స్. అది కడుపు నిండా తినేది కాదు, మాకు తినిచ్చేది కాదు. అది నష్టం కలిగించి వెళ్ళిపోతుంది అన్నమాట ఏదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను ఆ మట్టిగడ్డ మొత్తం కరిగించేసి మళ్ళీ లేవల్ చేయాలన్నమాట నేను ఇప్పుడు మట్టిగడ్డని. సో మీరు వీడియో షేర్ చేస్తూనే ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటా. రేపటి నుండి ఇంకా ఎలాంటి వీడియోలు తీస్తున్నా తెలియదు. కొండ వీడియోలు రావచ్చు, నాటేసే వీడియోస్ కూడా తీస్తాను ఫ్రెండ్స్. వరి పొలాల నాటు. ఇంకా నేను వచ్చేసి మా ఊర్లో పండగ అని చెప్పిన కదా, పండగ వీడియో కూడా ట్రై చేస్తాను ఈరోజు రాత్రి. సో చూస్తూనే ఉండండి వీడియోస్. ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వీలైనంత వరకు షేర్ చేయండి. సో ఉంటాను గ్యాస్. మీరు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, గంట కొట్టండి. సో స్మైల్.